ప్రైజ్ లార్డ్. సరే, గిద్యోను స్టోరీలో మొత్తానికి వాళ్ళు యుద్ధానికి వెళ్తారు. మొత్తం 30,000 మంది యుద్ధానికి వస్తారు. అక్కడేమో ఆపోజిట్లో ఏమో కొన్ని లక్షల మంది ఉంటారు. ఇక్కడేమో వీళ్ళు 30,000 మందే ఉంటారు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ 30,000 మంది కూడా వద్దు అని చెప్తారు. వాళ్ళని ఎలిమినేట్ చేయమని ఆ ప్రాసెస్ 2-3 ప్రాసెస్లు ఉంటాయి. దాంట్లో ఎలిమినేట్ చేసుకుంటూ పోతే లాస్ట్కి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో ఏం చేస్తారంటే వాటర్ తాగమని చెప్తారు. నది దగ్గరికి వెళ్ళి వాటర్ తాగమంటే సరే, వాళ్ళు ఆ గ్రూప్లో ఉండేవాళ్ళు కొంతమంది ఏమో వాటర్ వంగి దోసుడితో నీళ్ళు తీసుకొని తాగే గ్రూప్ ఒకరు, కుక్కలాగా వంగి నాలుకతో నీళ్లు తాగేవాళ్ళు కొంతమంది. దేవుడు ఏం చెప్తాడంటే ఆ కుక్కలాగా వంగి నాలుకతో నీళ్లు తాగే వాళ్ళని చూస్ చేసుకోమని చెప్తాడు. అంటే వాళ్ళు 300 మంది అనమాట. అక్కడ ఏంటంటే యుద్ధం చేయడానికి అక్కడ నిజంగా యుద్ధం జరగట్లేదు. అసలు వాళ్ళు వెళ్ళి కత్తి పట్టుకుని యుద్ధం చేయరనమాట. జస్ట్ వాళ్ళు దివిటీలు పట్టుకుని వెళ్ళి కుండలు తీసుకుని వెళ్ళి అక్కడ జయమని అరుస్తారు. అంతే, వాళ్ళు పారిపోతారు. అక్కడ ఎవరిని దేవుడు చూస్ చేసుకున్నాడు? జ్ఞానం లేని కుక్కలా